అందరికీ నమస్కారం. మరి ఇవాళ జరిగినటువంటి కౌంటింగ్ ప్రక్రియలో మరి ఎన్నికల ఫలితాలు తేటతెల్లమైనవి. మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ ఉమ్మడి కూటమి మీద నమ్మకంతో అత్యధిక సీట్లు గెలిపించి మరి 151 సీట్లు గెలిచి విర్రవీగినటువంటి వైఎస్ జగన్కి చెప్పుపాటు వంటి తీర్పు ఇవ్వడం జరిగింది. ఇవాళ మరి ప్రజలు ఏదో చేస్తాడు, రాజశేఖర రెడ్డి గారి కుమారుడు ఒక అవకాశం ఇచ్చి చూద్దామనే ఉద్దేశంతో 151 సీట్లు ఇస్తే మరి అతను అరాచక పాలన సాగించి ఎక్కడా కూడా ఎవరు కూడా సుఖశాంతులతో బతికే పరిస్థితి లేకుండా రాష్ట్రాన్ని పరిపాలించిన జగన్మోహన్ రెడ్డికి ఇవాళ ఫలితాలు దిమ్మ తిరిగే విధంగా రావడం జరిగినాయి. అలాగే బీజేపీ మరి 7 సీట్లలో, పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లో పోటీ చేసి 21 సీట్లలో కూడా గెలుపొందడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి సాయశక్తుల మరి వాళ్ళు కృషి చేసి మరి 100 కోట్లు తగలేసినా కూడా 61,000 మెజారిటీతో అక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలుపొందడం జరిగింది. మంగళగిరిలో మరి ప్రతిపక్షం వాళ్ళు 200 కోట్లు తగలేసి మరి అక్కడ ఆయన ఓడించడానికి ట్రై చేశారు. అయినా కూడా మరి మన లోకేష్ గారు 60,000 మెజార్టీతో గెలవడం జరిగింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా వారి మంత్రులు కానివ్వండి, వాళ్ళ మరి విర్రవీగినటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలను వాళ్ళు కూడా ఘోర పరాజయం చెందడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అన్న దానికి ప్రజలు రియాక్ట్ అయ్యి మరి వాళ్ళ టీడీపీకి 175 సీట్లు కట్టబెట్టే పరిస్థితికి వచ్చారంటే నువ్వు జగన్మోహన్ రెడ్డి ఇవాళ్ళకైనా నువ్వు బుద్ధి తెచ్చుకుని నీకు నువ్వుగా లొంగిపోయి జైల్లో కూర్చోవాలని చెప్పి ప్రజలు తీర్పిచ్చారు కాబట్టి దాన్ని గౌరవించాలని కోరుతా ఉన్నాం. మరి అలాగే ఇవాళ చంద్రబాబు గారిని నమ్మి, కూటమిని నమ్మి ప్రజలు ఇచ్చిన తీర్పుని స్వాగతిస్తూ మరి దానికి తగ్గట్టుగానే చంద్రబాబు గారి పరిపాలన ఉంటుందని మేము ఆశిస్తూ ఉన్నాం. అలాగే మరి దేశంలో బీజేపీ కూడా మంచి మెజారిటీ వస్తూ ఉంది. మరి వాళ్ళు కూడా మన రాష్ట్రానికి సహకరించి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి సహకరించి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతారని మరి ఆశిస్తూ మరి రాష్ట్ర ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.